కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ కుంపటి అరడజన ఖాళీలకు నిన్ననో మొన్ననో రాజగోపాల్ రెడ్డి గారు జానారెడ్డి గారి మీద ఆరోపణ చేశారు. నల్గొండలో ఇప్పటికే ఒక కుటుంబంలో ఇద్దరు ఇట్లా అన్నీ పంచుకున్నారు. ఒక ఎంపీలు ఎమ్మెల్యేలు అన్నీ ఆ కుటుంబ సభ్యులందరూ పంచుకున్నారు 3-4 కుటుంబాలకు సంబంధించి. ఇవాళ జానారెడ్డి వల్ల నాకు మంత్రి పదవి వస్తలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఓపెన్ చెప్పారు. మరి నన్ను చూస్తే ఎందుకు భయపడుతున్నారు అర్థం కాలేదని. జానారెడ్డి గారు ఇన్నేళ్ళు మంత్రివర్గంలో మంత్రి పదవులు అనుభవించారు. అప్పుడేమో రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కోసం ఆలోచించలే, కానీ ఇవాళ నాకు మంత్రి పదవి వస్తుంది అనుకుంటే నేను భయపడి రంగారెడ్డి జిల్లాకి ఇవ్వాలి లేకపోతే హైదరాబాద్కి ఇవ్వాలనేటువంటి మాట లేఖ రాసిరనేటువంటిది వచ్చింది. ప్రేమ్ సాగర్ రావు అయితే ఏం జరుగుతుందో అర్థమవుతుంది, నన్ను కావాలని ఒక కుటుంబం కక్ష పెట్టుకుందనేటువంటి ఒక మాట చెప్తున్నారు. ఇక మల్రెడ్డి గారు అయితేనేమో నేను అవసరమైతే నాది రెడ్డి కాబట్టి నాకు ఇస్తలేరు, కాకపోతే ఇది అంతర్గత ప్రజాస్వామ్యం అనుకుంటున్నారు. కానీ పార్టీ పైన పట్టుదప్పిపోతుంది. పార్టీలో ఎవరు నాయకత్వం మీద నమ్మకంగా ఉండలేకపోతున్నారు 5 ఏళ్ల తర్వాత. ఎందుకంటే ఒక మంత్రివర్గ విస్తరణ కోసం 7.5 అధిష్టానం దగ్గర ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని ప్రజల్లోకి ఈ చర్చ వెళితే, అరే ముఖ్యమంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రి మంత్రులను ఎవరిని వేయాలో ఎవరిని వేయొద్దు ఆయన ఇష్టము. ఒకవేళ ఇది జాతీయ పార్టీ కాబట్టి పైనకి లేఖ రాసి నేను పలానా ఎల్లేకో మల్లేకో పుల్లేకో 3 మంత్రి పదవులు ఇస్తున్నాయి, వీళ్ళు పలానా సామాజిక వర్గం మేము ఇట్లా ఇస్తున్నామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసుకోవచ్చు. కానీ 7.5 మేము చెప్తే తప్ప మీరు మంత్రివర్గ విస్తరణ చేయడానికి వీల్లేదంటే మరి వాళ్ళ ప్రభుత్వ పరిపాలనలో కూడా అధిష్టానం వేలు పెట్టింది. ఇక్కడ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో కూడా అధిష్టానం ఉన్నటువంటి పెద్దలు వేలు పెడతారనేటువంటి ప్రజలకు అనుమానం రాదా? అంటే మీరు ఇక్కడ ఏదైనా భూములు వేలం వేసినా, భూములు తనఖా పెట్టినా, లేకపోతే ఏదైనా ఇతరులకు అయాచిత లబ్ధి కలిగేటువంటి ఏ నిర్ణయాలు తీసుకున్నా ఇందులో కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి పెద్దల యొక్క హస్తము ఆదేశాలు ఉంటాయనేటువంటి అంశాన్ని ప్రజలకు అనుమానం రాదా? ఇవాళ మంత్రివర్గ విస్తరణ వాళ్ళు చెప్తేనే మీరు చేస్తున్నారు అంటే మిగిలినటువంటి పరిపాలన అంశంలో కూడా వాళ్ళు వేలు పెడతారనడానికి ఇది అనుమానాలకు తావిస్తుందా తావియేదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఒకసారి ఆలోచించాలి. మీరు చేసుకున్నటువంటి పొరపాటు వల్ల అవే ప్రజల్లోకి వెళ్తాయి. ఒక మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి సొంత నిర్ణయం తీసుకోలేనటువంటి ప్రభుత్వం ఉంటే ఇక ముఖ్యమంత్రి గారు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పథకాలు, ఇక్కడ తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, అందులో ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కేంద్ర పార్టీ ఢిల్లీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల యొక్క హస్తం ఉంటుందనేటువంటి విషయం అనుమానం రావడం తప్ప. ఇగో ఈ విషయాలన్నీ కూడా అవగాహనలోకి వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా చర్చలోకి పోతాయి. మీ మంత్రివర్గ విస్తరణ వాళ్ళు చెప్తేనే జరుగుతుంది, అట్లా అంటే మీ దగ్గర విధానపర నిర్ణయాలు ఆర్థిక లావాదేవీలు జరుగుతాయనడానికి ఆ ఆరోపణలకి బలం చేకూరుతున్నది. కాంగ్రెస్ మిత్రులు దయచేసి ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. అనవసరంగా దీన్ని ఎందుకు, ఇది మళ్ళా మా కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ, ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువ, ప్రజాస్వామ్య స్వేచ్ఛ కాదు, ఇది కట్టు తప్పడం. దేనికైనా ఒక అద్దు అదుపు, దేనికైనా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడి జరిగేదాన్నే ప్రజాస్వామ్య స్వేచ్ఛ అంటారు. ఇవాళ విచ్చలవిడిగా చేసేదాన్ని ప్రజాస్వామ్య స్వేచ్ఛ అన్నారు. ఏదైనా సరే ఎక్కడైనా సరే 4 గోడల మధ్యలో జరగాల్సింది 4 గోడల మధ్యలో జరగాలి, బయట జరగాల్సింది బయట జరగాలి. కానీ ఇక్కడ పబ్లిక్లో చేస్తే ఏదైనా తప్పైతుంది అనేటువంటి విషయాన్ని మరి కాంగ్రెస్ పార్టీ ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది వస్తుంది.